ఉన్న పరిస్థితిలో ఫర్టిలిటీకి 70% మేల్ ఫర్టిలిటీ వచ్చేసింది, 30% ఫీమేల్ ఫర్టిలిటీ. అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉమెన్కి చెప్పానా, అంతకంటే ఎక్కువ మెన్కి ఉన్నాయి ప్రాబ్లమ్స్. అయితే ఉమెన్కి ప్రాబ్లమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, పీసీఓడి ఉంటే అవాంఛిత రోమాలో, లేకపోతే పింపుల్సో, లేకపోతే ఒబేసిటీయో, లేకపోతే స్కిన్ పిగ్మెంటేషనో, లేకపోతే కడుపు నొప్పో, ఇంకో ఫైబ్రాయిడ్స్ ఉంటే మాస్ లాగానో, ఇలా ఎన్నో రకాలుగా పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ మేనిఫెస్ట్ అయిపోతాయి, కనిపించేస్తాయి. స్కాన్లో కానీ హార్మోన్స్లో కానీ బయటపడతాయి. మెన్నికాడా, మెన్నుకు అసలు ఏ మెచ్చుకో తెలియదు. 0 స్పర్మ్స్తో తిరుగుతూ కూడా హాయిగా ఉంటారు. వాళ్ళకి అసలు ఏ మేనిఫెస్టేషన్ ఉండదు. వైఫ్ ఏమో 4 సెంటర్లకు వెళ్ళిపోద్ది, అనాలిసిస్ ఏమో చిన్న ల్యాబ్లో ఎక్కడో అవుద్ది, వాళ్ళేమో నార్మల్ అని ఇస్తారు. నేను యాక్చువల్ ఆండ్రాలజీ ల్యాబ్లో చేయిస్తే మటుకు 0. వాళ్ళకి అసలు ఏ డిఫరెన్స్ ఉండదు కదా, పెయిన్ ఉండదు, ఏముండదు. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ మేల్ ఇన్ఫర్టిలిటీ దట్ ఈస్ adding on to the female problems. But we never tend to accept this, ma'am. Yes, కానీ నా ఓపీలో ఉంటదిగా, బాగా చెప్తాను నేను, Yeah. చాలా క్లియర్ గా చెప్తాను.